నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో మనము ఆంధ్ర మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడబోతున్నాము. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయని, సో ఫేజ్ వన్ రౌండ్లో 2024లో ఈ సీట్ మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేశారు. సో ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఇచ్చినారు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు, అలాగే సమ్ కోటాస్ ఉంటాయి కదండి, పిఎంసి, ఎన్సిసి, ఈ కోటాస్కి ఎన్ని సీట్స్ అనేవి ఇచ్చారు, ప్రతి ఒక్క కేటగిరీకి ఇలాగ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చేస్తాను. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మన ఛానల్లో డే టు డే మీకు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఫస్ట్ థింగ్ మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఎస్జీ అని ఉంటే స్పోర్ట్స్ అండ్ గైడ్ కోటా అని, ఎన్సీసీ అని ఉంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కోటా అని, పిహెచ్ అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ కోటా అని, పిఎంసీ అని ఉంటే పోలీస్ మార్టియస్ చిల్డ్రన్ కోటా అని, అలాగే క్యాప్ ఉంటే చిల్డ్రన్ ఆర్మ్డ్ పోలీస్ కోటా అని గుర్తుపెట్టుకోండి. జీ అంటే జనరల్ సీట్ అని, ఎఫ్ అంటే ఫీమేల్ కోటా సీట్స్ అని గుర్తుపెట్టుకోండి. జనరల్ సీట్ అంటే ఏంటంటే ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, ఇక్కడ జనరల్ సీట్ అంటే ఫీమేల్ పార్టిసిపేట్ చేస్తారు, అలాగే మేల్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మేల్కి ఫీమేల్కి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరికి జెండర్స్ మధ్యన కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఫీమేల్ కోటా సీట్స్ ఏంటంటే ఫీమేల్కి మధ్యన కాంపిటీషన్ ఉంటుంది. సో ఫీమేల్ కంటూ సపరేట్ రిజర్వేషన్ ఉంది మనకు తెలుసు, కాబట్టి ఆ సీట్స్ కూడా ఎన్ని ఉంటాయనేది ఈ వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే ఓపెన్ క్యాట్ చూడండి. అండ్ ఫస్ట్ థింగ్ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, లోకల్ సీట్స్ గురించే మాట్లాడుతున్నానండి. నేను అన్రిజర్వ్డ్ సీట్స్ గురించి ఇక్కడ మాట్లాడడం లేదు, కేవలం లోకల్ సీట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఒకసారి అన్రిజర్వ్డ్ సీట్స్ కూడా డిస్ప్లే చేశారు, నేను ఇంక చెప్పలేదు. బట్ లోకల్ వాళ్ళకి, ఏయూ రీజన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపు జనరల్లో 43 సీట్స్ ఉన్నాయండి, ఫీమేల్ రిజర్వేషన్లో 23 సీట్స్ ఉన్నాయి. ఫిజికలీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్లో జనరల్లో 3 సీట్లు ఇచ్చారు, అలాగే ఫీమేల్ రిజర్వేషన్లో ఒక సీట్ ఇవ్వడం జరిగింది, అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జనరల్ సీట్ అండి, ఇది జనరల్ సీట్, ఓకేనా. ఇది ఓపెన్ వాళ్ళకి సంబంధించి, ఓపెన్ క్యాట్కి సంబంధించి. ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి చూసుకుంటే జనరల్లో 17 సీట్లు ఇచ్చాడు, ఫీమేల్ రిజర్వేషన్లో 10 సీట్లు ఇచ్చాడు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ జనరల్ దాంట్లో ఒక సీట్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. రైట్. ఎస్టీ వాళ్ళకి చూడండి, జనరల్లో 7 సీట్లు ఇచ్చారు, ఫీమేల్ రిజర్వేషన్లో 3 సీట్లు ఇచ్చాడు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ జనరల్లో ఒక సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఎస్టీ వాళ్ళకి సంబంధించి. బీసీఏకి చూసుకుంటే జనరల్లో 8, ఫీమేల్ రిజర్వేషన్లో 4, అలాగే ఫిజికలీ డిజేబుల్డ్ జనరల్లో 1 ఇచ్చాడు. అలాగే బీసీబీకి చూసుకోండి, జనరల్లో 11, ఫీమేల్ రిజర్వేషన్లో 5, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ రిజర్వేషన్లో 1, పిఎంసి జనరల్లో 1 ఇచ్చాడు, ఓకేనా. బీసీసీలో చూసుకుంటే అతి తక్కువ సీట్లు కేటాయించబడ్డాయి ఏ కేటగిరీకి అంటే బీసీసీ కేటగిరీకే. ఏంటంటే ఓపెన్ క్యాట్ అనేది అది కింది పోతుంది. మనకు రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో మీరు చూసుకుంటే బీసీసీకి చాలా చాలా తక్కువ సీట్లు ఉంటాయి, కేవలం జనరల్కి 1 సీటు, ఫీమేల్ రిజర్వేషన్ 1 సీట్ అంతే. బీసీడీ చూసుకోండి, జనరల్లో 9 ఉండే, ఫీమేల్ రిజర్వేషన్లో 3 సీట్లు, అలాగే పిహెచ్ జనరల్లో 1 ఉంది. ఇప్పుడు మనం బీసీఈకి చూసుకుంటే జనరల్లో 4 ఇచ్చారు, ఫీమేల్ రిజర్వేషన్లో 3 ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా కింద చూసుకుంటే జనరల్లో 14, ఫీమేల్ రిజర్వేషన్లో 7. ఇదంతా కూడా నేను ఫేజ్ 1 సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు వాళ్ళు. ఫేజ్ 1 సీట్ మ్యాట్రిక్స్ 2024 కౌన్సిలింగ్ సెషన్లో ఫేజ్ 1 సీట్ మ్యాట్రిక్స్ వదిలేరండి. ఫేజ్ 1 సీట్ మ్యాట్రిక్స్లో అరేంజ్ చేసిన సీట్స్ మీకు ఇక్కడ చెప్పాను, ఓకేనా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఏయూ రీజన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ అందరికీ ఒక డ్రీమ్ కాలేజ్ అయి ఉంటుంది. సో ఈ వీడియో అందరికి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్, అలాగే కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్, కేవలం ఎంబీబీఎస్ బీడీసీ ఒకటే కాదు, వెటర్నరీ కౌన్సిలింగ్ అంటే నీట్ ద్వారా వచ్చే వెటర్నరీ కౌన్సిలింగ్ ఉంటుంది చూడండి, అలాగే ఆయుష్ కౌన్సిలింగ్ ఉంటుంది చూడండి, దాని రిలేటెడ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే పారామెడికల్ కోర్సెస్ వీడియోకి సంబంధించి సమ్ అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.